నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు చూపించే రెసిపీ సేమియా పాయసం. చల్లారినా కూడా చిక్కపడకుండా ఇంతే టేస్టీతో చక్కగా ఉండే ఈ పాయసం కోసం ముందుగా ఎలా చేయాలో వీడియోలోకి వెళ్ళిపోదాం. దీనికోసం ఒక బౌల్ తీసుకొని ఈ బౌల్లోకి చిక్కటి పాలు 4 కప్పులు తీసుకుందాము. 2 కప్పులు వాటర్ వేసుకుందాము. వాటర్ వద్దు, మొత్తం పాలతోనే చేసుకుంటామన్నా కూడా 6 కప్పులు పాలే వేసుకోవచ్చు. ఈ పాయసం కోసం ఈ పాలనేవి బాగా చిక్కగా క్రీమీగా ఉంటే పాయసం అంత టేస్టీగా ఉంటుంది. సో మొత్తం పాలు వాటర్ వేసుకున్నాక ఈ బౌల్ని పొయ్యి మీద పెట్టేసుకొని పాలు ఒక పొంగు వచ్చేదాకా మనము వేయించేద్దాము. పాలు ఒక పొంగు వచ్చేలోపు సేమియా చూద్దాము. ఈ సేమియా డ్రై రోస్ట్ చేసిన సేమియా తీసుకున్నానండి నేను. మీ దగ్గర ఈ సేమియా లేకపోతే మామూలు సేమియాని నేతిలో వేసి ఫ్రై చేసుకోవచ్చు. ఇప్పుడు పాలు ఒక పొంగు వచ్చినాక మేగడ కట్టింది కదా, ఈ మేగడిని పాలల్లోకి కలుపుకుంటూ ఈ పాలు కొంచెం మరిగించుకుందాము. ఈ పాలు మరిగేటప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి. సో లో ఫ్లేమ్లో పెట్టేసుకున్న తర్వాత మనం తీసుకున్న సేమియాని 1 కప్పు ఈ పాలల్లోకి వేసుకొని పాలల్లో కలిసేలాగా బాగా కలుపుకుందాము. ఇలా కలుపుకుంటూ చుట్టూ ఉన్న మేగడ్ని కూడా ఇలా పాలల్లోకి తీసుకుంటూ ఇలా కలిపేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఒక 10-15 నిమిషాలు ఈ పాలల్లో ఈ సేమియా ఉడికిపోతే చాలా చాలా బాగుంటుంది. చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా. మన ఇంట్లో పండగలప్పుడు కానీ, పిల్లల బర్త్డేస్ అప్పుడు కానీ, స్పెషల్ అకేషన్ అప్పుడు ఇలాంటి రెసిపీస్ ట్రై చేయండి. తిన్నవాళ్ళు మిమ్మల్ని మర్చిపోరు అనమాట, అంత బాగుంటుంది. ఇంకొక 5-10 నిమిషాలు ఇది ఉడికితే సరిపోతుంది. ఈలోపు ఇందులోకి 2 ఇలాచీలు దంచి వేసుకుందాము. ఇలాచీ పొడి ఉంటే ఓకే, లేకపోతే ఫ్రెష్గా దంచి వేసుకోండి. ఇప్పుడు ఇదంతా కూడా ఫ్లేవర్ అంతా, ఇలాచీ ఫ్లేవర్ అంతా పాయసానికి పెట్టేలాగా మరొకసారి బాగా కలుపుకుందాము. ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఇంకో ప్యాన్ మీద, పొయ్యి మీద ఇంకో ప్యాన్ పెట్టేసుకొని ఇందులోకి 2-3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుందాము. ఈలోపు నెయ్యి మెల్ట్ అయ్యేలోపు మనము ఈ సేమియాలోకి 1 కప్పు షుగర్ని యాడ్ చేద్దాము. నేనైతే పచ్చదార వేస్తున్నానండి. మీరు కావాలి అంటే బెల్లంతోనైనా కూడా ఈ రెసిపీ ట్రై చేయొచ్చు. ఇప్పుడు షుగర్ వేసిన తర్వాత ఇదంతా కూడా బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకున్నాక ఈ ప్యాన్లో నెయ్యి వేసాం కదా, నెయ్యిలోకి కొన్ని జీడిపప్పులు వేసి ఫ్రై చేసుకొని వేగిన తర్వాత పాయసంలోకి వేసి కలిపేసుకొని నేతితో సహా వేసేసుకొని ఇప్పుడు ఈ పాయసాన్ని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా క్రీమీగా ఉండే సేమియా పాయసం రెడీ అయిపోయింది. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మా మామ్స్ ప్రిన్సెస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూస్తున్నారే కానీ ఎక్కువ మంది లైక్ చేయట్లేదు. ప్లీజ్ లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ వల్ల వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ.